నమస్తే. వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ నిర్మాణంలో ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్నటువంటి మూవీ 'అర్జున్ సన్ ఆఫ్ విజయశాంతి'. మరి ఈ మూవీకి సంబంధించినటువంటి టీజర్ రిలీజ్ అయింది. అండ్ ఈ సినిమాలో విజయశాంతి ఒక కీలక పాత్రలో పోషించబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే టైటిల్‌లోనే మనకి అర్థమవుతుంది. అండ్ 'సరిలేరు నీకెవ్వరు' తర్వాత విజయశాంతి మరోసారి తెర మీద మనకు కనిపించబోతున్నారు. సో మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ కానీ, అసలు ఓవరాల్‌గా ఈ టీజర్ ఏ విధంగా ఉంది, అసలు ఈ టీజర్‌కి సంబంధించినటువంటి ఆ లోపల ఉన్నటువంటి ఆ డైలాగ్స్ ఇవన్నీ ఒక్కసారి చూసినట్లయితే 'అర్జున్ సన్ ఆఫ్ విజయశాంతి' టీజర్ విషయానికొస్తే ఈ టీజర్ 1.56 నిమిషాల నిడివి కలిగి ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఇక 10 సంవత్సరాల నా కెరియర్‌లో ఇలాంటి ఎన్నో ఆపరేషన్స్, కానీ చావుకి ఎదురెళ్తున్నటువంటి ప్రతిసారి కూడా నా కళ్ళ ముందు కనిపించే మొహం నా కొడుకు అర్జున్ అంటూ విజయశాంతి చెప్పే డైలాగ్‌తో ఈ టీజర్ కూడా మొదలవుతుంది. ఆ తర్వాత హీరో కళ్యాణ్ రామ్ ఎంట్రీ, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్‌కి సంబంధించినటువంటి విజువల్స్ కూడా చూపించారు. ఆ తర్వాత హీరో పోలీస్ కావాలని తల్లి ఆరాటపడుతుంది. హీరో కూడా ఆ లక్ష్యంతో ముందుకు అడుగు వేస్తాడు. కానీ పరిస్థితులు అతన్ని డ్రాప్ అయ్యేలా చేస్తూ ఉంటాయన్నట్టుగా తెలుస్తోంది. అండ్ మరోవైపు చెడును అంతం చేసే క్రమంలో అతని తల్లికి అతను ఎదురెళ్లాల్సినటువంటి పరిస్థితి కూడా ఎదురెళ్లే అవకాశం ఉన్నట్టుగా ఈ టీజర్ని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే డ్యూటీలో ఉన్నా లేకపోయినా తప్పు చేసింది బంధువైనా ఇంకెవరైనా ఆమె క్షమించను అన్నట్టుగా మాట్లాడుతుంది. అండ్ వీరి మధ్య సంఘర్షణే మిగిలినటువంటి కథ అన్నట్టుగా హింట్ ఇచ్చారు. అండ్ టీజర్ ద్వారా చాలా వరకు కూడా కథని చెప్పేశారన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక తండ్రి కొడుకుల మధ్య ఉన్నటువంటి ఎమోషన్స్, ఆ కనెక్టింగ్ పాయింట్ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ సమ్మర్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా టీజర్ కూడా. జనరల్గా చూసుకుంటే కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ అందరికీ కూడా డెఫినెట్గా ఈసారి కళ్యాణ్ రామ్కి మరో హిట్ చేరబోతుంది అన్నట్టుగా తెలుస్తుంది. అండ్ ఇందాకలు మనం మాట్లాడుకున్నట్టు 'సరిలేరు నీకెవ్వరు' సినిమా తర్వాత విజయశాంతి మళ్ళొక పవర్ఫుల్ రోల్లో మనకి ఇక్కడ కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. అండ్ ఇటీవల కాలంలోనే ఆమెకి ఎమ్మెల్సీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అండ్ ఇప్పటికే అంటే గత సినిమాలు చూసుకుంటే విజయశాంతి చాలా సినిమాల్లో కూడా ఒక డైనమిక్ పోలీస్ ఆఫీసర్గా నటించినటువంటి సందర్భాలు మనం చూసాము. అండ్ తాజాగా తెలంగాణ పాలిటిక్స్లో కూడా ఆమెకు హోంశాఖ ఇవ్వబోతున్నారు అన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు చూసుకుంటే ఈ సినిమాలో కూడా ఆమె ఒక పవర్ఫుల్ ఒక ఆఫీసర్గా మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా ఇవన్నీ కూడా ఈ సినిమాకి ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. వీ హోప్ కళ్యాణ్ రామ్ గారికి అట్ ద సేమ్ టైం విజయశాంతి గారికి ఓవరాల్గా ఈ టీం అందరికి కూడా ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలని మనమందరం కూడా కోరుకుందాం.